సో ఈరోజు ఇంటర్వ్యూ ఏంటంటే ఏదో క్వశ్చన్లు అడగాలి, ఆన్సర్లు చేయాలి, అలా కాకుండా ఒక బాధ్యతగా మాట్లాడదాం. ఎందుకంటే పుట్టింది పెరిగింది అంతా కూడా మనం పుట్టింది పెరిగింది ఏం హై క్లాస్ లో పుట్టి మనం అక్కడ నుండి డైరెక్ట్ ఊడి పడలేదు కాబట్టి మనం మట్టిలో నుండే స్టార్ట్ చేసిన వాళ్ళం, అవునా? సో అక్కడ నుండే మాట్లాడుకుందాం, విలువలతో మాట్లాడుకుందాం ఈ రోజు అంతా కూడా. ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవ్వాలి కంపల్సరీ. మనసుకి అట్లీస్ట్ ఓకే, మన బాధ ఇప్పుడు ఏదో ఒక బాధ మీలో ఉంది, అది ఇంకొకటి నోటి నుండి వచ్చినప్పుడు ఇంకోలా ఉంటది, అంటే కష్టం అర్థమైపోతుంది కదా. సో అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేజర్ గా రైతులందరూ కష్టంలోనే ఉన్నారు. రైతులు ఏ రైతు హ్యాపీ లేడు, ఏ రైతు లేడు. నాకు నార్మల్ గా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది, రైతులందరూ లాభాలు ఆలోచించారు అనుకో ప్రపంచం ఎట్లా నడుస్తుంది, అప్పుడు అసలు జనాలందరూ ఎట్లా బతుకుతారు? ఎవరు రైతు గురించి ఆలోచించేటోళ్ళు ఎవ్వరూ లేరు, ఎవరు లేరు. అసలు లాభం ఆశించకుండా చేసేవాడే రైతు కదా. ఇప్పుడు మీరు అగోరి టాపిక్ చెప్పినారు, అసలు అంత యూజ్ ఉండదు, దాని గురించి తెలుసుకొని కూడా వేస్ట్. వన్ టాపిక్ జనాలు అందరూ తర్వాత సోషల్ మీడియాలో కూడా వన్ టాపిక్ వైరల్ అవుతున్నాయని, ఒక రైతు ఆపదలు ఉన్నారంటే ఆ రైతు గురించి ఎవరు పట్టించుకున్నారు నాదుడు కూడా లేరు. ఎంతో మంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతో మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినారు, అట్లా 100 మంది రైతులు సఫర్. ఈ 6 months గ్యాప్ లో చాలా మంది చనిపోయి ఉంటారు, చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ఉంటారు, ఏదో ఒక రకంగా నష్టపోయి ఉంటారు. వాళ్ళ గురించి ఒక్కసేపు కూడా, అంటే కొంత టైం కూడా మనం ఆలోచించము, వాళ్ళకి కేటాయించము. కానీ ఎవడో ఒక పిచ్చోడు వచ్చి అది చేస్తుంటే మాత్రం వాడి గురించి ప్రమోట్ చేస్తున్నాము, వాడి గురించి ఆలోచిస్తున్నాము. నాకు అదే అనిపిస్తుంది అన్నమాట. నిజంగా రైతు లాభం ఆశిస్తే మన పరిస్థితి ఏంటి, అసలు ఎలా నడుస్తుంది? రానున్న రోజుల్లో ఏ రైతు వ్యవసాయం చేయడు. ఈరోజు రైతు ఒక 40 లక్షలు పెట్టి 6 నెలలు కష్టపడితే ఆయనకు తిరిగి రిటర్న్స్ వచ్చేసి ఒక 20 లక్షలు కూడా, 20 అంటే ఒక రైతు ఒక 40,000 పెట్టుకొని 6 నెలలు కష్టపడితే ఆ రిటర్న్స్ వచ్చేసి 30,000 కూడా వస్తలే అతనికి. సో అతను 6 నెలలు కష్టపడుతున్న ₹1 ప్రాఫిట్ లేదు, ఏ రైతు హ్యాపీ లేడు. ఎగ్జాంపుల్ నేను కూడా స్టార్టింగ్లో మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, డైరీ ఏం తెలియలే నాకు నాలెడ్జ్. బయటకు పోతే అరే నీతో ఏమవుతుంది రా, నువ్వు చిన్నోని రా, నీకు డైరీ ఏడవుతుంది రా నీతో, అది అని చెప్పి నన్ను కూడా మస్తు మంది చాలామంది అన్నారు. సో నేను అన్ని మనసులో పెట్టుకున్నా, ఎదిగి నేను ఎవరికైనా నేను ఎదిగి దానిలో ఏంది నేను చూపెడదామని చెప్పేసి ఆ విధంగా చాలా హార్డ్ వర్క్ చేసిన, ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అందరిని పక్కన పెట్టుకున్నా, డైరీ మీద చాలా ఫోకస్ చేసిన, అట్లా గట్టిగా సక్సెస్ కొట్టిన. ఓకే, చందు పుట్టింది పెరిగిందంతా కూడా వనస్థలిపురం. ఓకే, ఒకసారి నీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చెప్పవా? పేరెంట్స్ ఏం చదువుకున్నావు, ఏంటి? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో ఫార్మింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. ఈ ఇష్టం అంటే ఇక చాలా, ఇక యానిమల్స్ అంటే నాకు పిచ్చి. సో అట్లా చిన్న నేను ఇంత పెద్ద స్కేల్ తెచ్చుకుంటాను నేను అనుకోలే, చిన్నగా స్టార్ట్ చేసినుండే. ఆ చిన్నగా బయట కల్తీ, నా ఒరిజినల్ మిల్క్ బయట జనాలకు అమ్ముదామని అంటే బయట ₹70 లీటర్, నీ దగ్గర ఎందుకు ₹100 అది ఇది అనుకుంటా. సో వాళ్ళలాగా నేను కల్తీ అయితే నేను అమ్మలేను. ఈరోజు మార్కెట్లో ఎన్నో పౌడర్ ప్యాకెట్స్ వచ్చినాయి. చెప్పాలంటే రానున్న రోజుల్లో ఈ యానిమల్స్ అంటే ఈ బర్రెలని మనం జూ పార్క్లలో చూడాల్సి వస్తుంది రానున్న రోజుల్లో 100%. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ వ్యవసాయం కరెక్ట్గా జెన్యున్గా చేసే వాళ్ళకి లాభం అనేది లేదు. ఉన్న రైతులు అందరూ లాస్లో ఉన్నారు. ఈరోజు నేను వాటర్ కూడా కొనుక్కుంటున్నా ఆ పరిస్థితి, ఎందుకంటే బోర్లలో వాటర్ లేవు, అండర్ గ్రౌండ్ వాటర్ లేవు. ఇట్లాంటి ప్రాబ్లమ్ చాలా మంది రైతులు ఫేస్ చేస్తున్నారు. ఒక్కనే కాదు, కరెక్ట్ అయిన మిల్క్కి, ఒరిజినల్ మిల్క్కి రైతుకి కరెక్ట్ రేట్ ఇస్తలేదు. నాన్నగారు వ్యవసాయం, మా డాడీ చిన్నప్పుడే చనిపోయినుండే, 2017లో చనిపోయినారు. సో ఇక అప్పటి నుంచి మమ్మీ, ఇంకా నేను, అన్న, చెల్లి. అంతకు ముందు మీది వ్యవసాయమే మాది. మా విలేజ్ లో మమ్మీ వాళ్ళకి చాలా ఉండే ఆవులు, బర్రెలు చాలా ఉండే. తాళ్ళగూడెం, ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే. సో వాళ్ళకి ఉండే అవన్నీ బర్రెలు అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి ఒక చిన్న ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు అదే మనీతో. ఆ టైంలో 1 lakh ఇల్లు, ఈ రోజు 1.5 కోటి అదే ఇల్లు. సో నేను, చెల్లి, అన్న. ఓకే, అన్న ఏం చేస్తారు? అన్నకి బిజినెస్ ఉంది, వేరేది ఫైనాన్స్ ఉంది, ఇంకా బ్యాండ్ ఉంది. ఓకే, చెల్లి మ్యారేజ్ మనం మీరుపెట్టికి ఒక 3 years అవుతుంది చెల్లి పెళ్ళి అయిపోయి కూడా. ఓకే, సో మీరు డిగ్రీ తర్వాత ఫస్ట్ ఏం జాబ్ చేశారు? నాది అంటే నాకు ఫస్ట్ నుంచి బిజినెస్ ఇష్టము. నేను జాబ్ కానీ వెళ్ళలేదు. నాది ఫస్ట్ ట్రాన్స్పోర్ట్. నేను ఇంటర్లోనే పెద్ద ట్రాన్స్పోర్ట్ ఓపెన్ చేసిన. ఇక్కడ నుంచి 53 vehicles బాంబేకి ఎగ్స్ పంపించేటోని. అక్కడ నుంచి ఇక అన్ని ప్రోడక్ట్స్ వచ్చేటివి, క్రాంప్టన్, ఐరన్, తర్వాత అన్ని బాంబే నుంచి అన్ని గూడ్స్ అన్ని వచ్చేటివి. సో ఆ విధంగా మెల్లమెల్లగా ఇక లాక్డౌన్ టైంలో నాకు ఆల్రెడీ డైరీ ఉండే, నా ఓన్ ల్యాండ్లో ఆవులు, బర్రెలు అవి పెట్టుకున్నా. సో ఇంకా గట్టిగా దీని మీద ఫోకస్ చేసి కొన్ని బర్రెలు, ఆవులు ఎక్కువ తెచ్చుకొని దాని నుంచి బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తుండే. ఎందుకని మీకు ఈ గేదెల వ్యాపారమే చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది?
అంటే నాకు ఒక యానిమల్ త్రూ అన్ని యానిమల్స్ అయిపోయిన ఉండేది. ఒక బర్రెను పెంచుకున్నాను నేను, అంటే ఒక ఆవును పెంచుకున్నా. దాని నుంచి దాని అటాచ్మెంట్ ఎట్లా అంటే జూదం లాంటిది ఇది. మనము దేనికైనా ఎడిట్ అయిపోతాం అట్లాంటిది ఇది. ఒకసారి వన్స్ ఇళ్ళకి దిగినాం అనుకో, మనకి ఎంత లాస్ వచ్చినా కూడా ఇక దానిలో ఆ వేలు వెళ్ళిపోతాం, అది అట్లాంటిది. స్టార్టింగ్ మీకు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? నాకు స్టార్టింగ్ ఒక 30+ అయింది, 30 lakhs పైన. 30 lakhs అనేది అంటే ఫాదర్ లేరన్నారు. అవునవును. సో సపోర్ట్ మమ్మీ అన్న ఆ వాళ్ళ టైంలో చాలా హార్డ్ వర్క్ చేస్తుండే. ఇంటర్ పొద్దున్నే కాలేజ్కి పోయేటోని, అటెండెన్స్ వేసుకునేటోని. ఆ తర్వాత పోయి ట్రాన్స్పోర్ట్లో దానికన్నా ముందు 6కి వెళ్ళేసి అందరికీ బత్తలు అవి ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళందరూ ఎక్కడెక్కడ బండ్లు పంపించి మళ్ళీ 8కి పోయి కాలేజ్కి పోయి అటెండ్ అయ్యి అటెండెన్స్ ఇచ్చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి అట్లా నేను చిన్న చిట్టీలు స్టార్ట్ చేసుకుండే. చాలా సేవింగ్స్ చేస్తుండే. సో ఆ విధంగా మెల్లమెల్ల నా దగ్గర కొంచెం అమౌంట్ ఉండే, ఇంకా కొంచెం లోన్ త్రూ వెళ్ళినుండే. అట్లా మెల్లమెల్లగా ఇక్కడ వచ్చిన లాభమే దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటా. సో బిజినెస్లో నేను మంచి నేను అన్నిటికన్నా టఫ్ బిజినెస్ డైరీ ఫామే. ఎందుకంటే మోగజీవాలంటే నాట్ ఏ జోక్. అట్లాంటి దాంట్లో నేను సక్సెస్ అయినా ఏ బిజినెస్లో అయినా నేను అవ్వగలుగుతా. స్టార్టింగ్ లో ఎన్ని కొన్నారు? నేను స్టార్టింగ్లో 5తో స్టార్ట్ చేస్తుండే. 5 మళ్ళీ ఒక 2 months తర్వాత ఇంకొక 2 ఒక్కొక్క తీసుకున్నా. గేదెకి ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఒక్కొక్కటి 1,30,000 నుంచి 1,50,000, 2 lakhs బఫెలో కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, అంటే ఎంక్వైరీ చేశారా ఎక్కడ ఏ గేదెలు కొనాలి, ఎంత రేట్ లో కొనాలి, ఎన్ని లీటర్స్ ఇచ్చే పాలు అని చెప్పేసి ఎలా మీకు ఇదంతా ఇన్ఫర్మేషన్? నేను ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూసిన. యూట్యూబ్ ఛానల్లో ఒక 99% అన్ని తప్పు వేలనే చెప్తారు. సో అక్కడ కూడా నేను మోసపోయినా. సో నేను ఎవరైనా అడిగినా కూడా నువ్వేం వ్యవసాయం చేస్తావురా, నువ్వు చూడడానికి ఇట్లా నువ్వు ఉన్న భూమి అమ్ముకుంటావు, ఇల్లు అమ్ముకుంటావురా, ఎందుకు అవసరం ఆరా పిల్లోని నువ్వు ఓరా అది అని చెప్పేసి అని ఉండే. ఆ టైంలో ఎవరు బ్రీడింగ్ గురించి, తర్వాత ఎట్లా దీని మెయింటెనెన్స్ ఏంది, దీనికి ఎంత ఖర్చు ఉంటుంది, దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని ఎవరు చెప్పలేదు నాకు అసలు. ఇక నా ఓన్గా మెల్ల ఒక బర్రె వచ్చిన తర్వాత ఆ బర్రె నుంచే నేను అన్నీ నేర్చుకున్నా. ఇక కాలం అట్లా తీసుకొని వెళ్ళినుండే. ఓకే, ఎలా అనిపించింది స్టార్ట్ చేసిన వెంటనే? ఏమంటారు, ఎందుకు వచ్చినా అని అనిపించింది స్టార్ట్ చేసినప్పుడు అయితే. అవునా? అంటే కొన్ని డేస్ ఏం లేదు, ఫస్ట్ స్టార్టింగ్ మస్తు మిల్క్ ఇస్తాయి కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కొన్ని డేస్ తర్వాత ప్రొడక్షన్ అయిపోతుంటుంది. అయిపోయిన టైంలో అరే ఎందుకు వచ్చినారా పోయి దీనిలోకి అది అని చెప్పి చాలా బాధపడ్డా. సో మళ్ళీ ఇటు చూస్తే మనం మోగజీవాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టాలి. అది ఇప్పుడు 4కి అన్నా ఒక గంట లేట్గా పెట్టినా మనకు మిల్క్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. తర్వాత అవి అరుస్తూనే ఉంటాయి. అవి మన టైం అక్కడిక్కడ అయితే కానీ బఫెలోస్కి అయితే టైం టు టైం ఫుడ్ పెట్టాలి, అన్నీ చూసుకోవాలి. అలా ఒక బర్రె తింటుంది, ఒక బర్రె తినదు, ఒక బర్రెకి ఫీవర్ వస్తుంది, ఒక బర్రెకి వైరల్ ఫీవర్ వస్తుంది. అలా ఏదో ఒకటి పొదుపు వాపులు రావడం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పాలంటే. సో ఇక్కడ 100 రూపాయలు సంపాదించినామంటే 200 రూపాయలు ఖర్చే ఉంటుంది డైరీ ఫామ్ అంటే. సో లాభాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటారు కానీ డైరీలో లాభాలు ఏమి ఉండవు. జాగ్రత్తగా చేసుకుంటే ఒక 3 years తర్వాత లాభం అనేది. ఓకే, డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత అవుట్లెట్స్ ఇవ్వాలి, లేదంటే మీరే మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా తర్వాత అనుకుందా, లేదంటే ముందే అనుకుందా? తర్వాత అనుకున్నా. నేను ఈ యొక్క డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో మొత్తం కంప్లీట్గా లాసే. నేను అంటే ఒక ఊర్లలో కేంద్రంలో పోయడము, కేంద్రంలో 50 రూపాయలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫాదర్ని మీరు అడిగినారు, మీ ఫాదర్కి ఈరోజు 30 రూపీస్ వస్తున్నాయి, 30 ఆవు పాలకి, బర్రె పాలకు 50 రూపీస్ వస్తున్నాయి. ఆ 50 రూపీస్లో దాన రేటు 30 రూపీస్ కేజీ. ఒక్కొక్క బర్రెకి వచ్చేసి 3 కిలోల దాన మినిమం వేయాలి. దానికి గడ్డ అయినా సరే, సేవ్ అయినా సరే, ఏదైనా సరే మీ డాడీకి ఒక 1 రూపీ కూడా ప్రాఫిట్ లేదు. ఏంటంటే ఇష్టంతో చేస్తున్నాడు. సో ప్రతి ఒక్క రైతు అట్లనే ఉన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.